కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ చేత 11వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష విరమింపు చేశారు. కేంద్రం వైపు నుంచి ఎటువంటి కదలిక లేదు. ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ను కలిశాక కూడా ఆయన నా చేతుల్లో ఏమీ లేదని, నిర్ణయం తీసుకోవాల్సింది మోదీనేనని చెప్పడం, రాష్ట్ర ఎంపీలు ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వంటి పరిణామాలు గత వారం రోజుల్లో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కడప వెళ్లిన తరువాత అక్కడ సీఎం రమేష్ చేత దీక్ష విరమింపు చేసిన తరువాత ఒక సంచలనాత్మక ప్రకటన చేయబోతున్నారు అని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్ భాగస్వామ్యంతో కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టబోతోంది అని. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తయింది అని. అయితే ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నిన్న చంద్రబాబు కూడా ఆ దిశగా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు పరిశ్రమ సాధించి తీరుతామని మాత్రం అన్నారు. కానీ మీడియాలో వస్తున్న కథనాలు, జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ప్రైవేట్ భాగస్వామ్యంలో రాష్ట్రమే ఈ పరిశ్రమను చేపట్టొచ్చు అన్న వార్తకు ఊతమిస్తున్నాయి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు టాటా, జిందాల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయని మంత్రి అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్లు, ఆ మేరకు కొన్ని ప్రైవేట్ కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక కంపెనీ ప్రతినిధులు కడపకు వచ్చి అక్కడ కొప్పాడ పారిశ్రామిక వాడలో ఏపీఐఏసీ సేకరించిన భూములు, నీటి వనరులు, రైల్వే లైన్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకున్న అవకాశాలని పరిశీలించారట. లండన్ కంపెనీ యాజమాన్యంతో చంద్రబాబే స్వయంగా మాట్లాడారు అని ప్రచారం జరుగుతోంది. ఆ కంపెనీ కొన్ని షరతులు పెట్టిందని, వాటికి ప్రభుత్వం అంగీకరించింది అని సమాచారం. అనంతపూర్, కర్ణాటక సరిహద్దులో ఉన్న ఐరన్ ఓర్ గన్లను కూడా ఈ కంపెనీ టీంకు చూపించారట. బ్రాహ్మణి స్టీల్స్ కు అప్పట్లో వైఎస్ ప్రభుత్వం కేటాయించిన ఓబుళాపురం గన్లలో ప్రస్తుతం సదరు యజమానులు, అధికారులపై కేసు నమోదవడంతో తవ్వకాలు ఆపేశారు. ఏదైనా పరిశ్రమకు కేటాయించిన గనులు 2 సంవత్సరాలు వాడుకోకపోతే ప్రభుత్వానికి వాటిని వెనక్కి తీసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వ చట్టాలు కల్పించాయి. వాటిని ఉపయోగించే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ గనులను తిరిగి తన ఆధీనంలోకి తీసుకోబోతోంది. ఈ పరిశ్రమకు నీరు మైలవరం డ్యాం నుంచి ఇస్తామని ఇప్పటికే కేంద్రానికి రాష్ట్రం తెలియజేసింది. అలాగే 3100 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదు అని కేంద్రం తప్పించుకో చూస్తోందని, దాని వెనుక తమ పార్టీ కర్ణాటక నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి స్వప్రయోజనాలు ఉన్నాయని కడప జిల్లా వాసులకు అర్థమైంది. ఎందుకంటే వైఎస్ హయాంలో ఆ జిల్లాలో శంకుస్థాపన చేసుకున్న బ్రాహ్మణి స్టీల్స్ అదే సమయంలో అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి నాటి పాలకుల అవినీతిని తట్టుకోలేక వెనకడుగు వేసిన భారత్ మినరల్స్ అండ్ మెటల్స్, వీటికి లేని సమస్య కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న పరిశ్రమకు ఏమొచ్చిందో కేంద్రం తేల్చాలి. విచిత్రం ఏంటంటే బ్రాహ్మణి స్టీల్స్ మరియు బిఎంఆర్ స్టీల్స్ కు ఫిజిబిలిటీ రిపోర్ట్ తయారు చేసింది ఇప్పుడు పరిశ్రమకు ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వటానికి తడపడుతున్న మెకాన్ సంస్థే. కేవలం కేంద్ర ప్రభుత్వం అనవసర జోక్యం వల్లే ఈ సంస్థ ఇప్పుడు ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడానికి ఆలస్యం చేస్తోంది అని పరిశ్రమల శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.